బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో టీడీపీ విధ్వంస రాజకీయం కొనసాగుతోంది. తాజాగా విశాఖ జిల్లాలో అక్కైపాలెంలో దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. నిన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని కూటమి నేతల నిరసన చేపట్టారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏపీలో టీడీపీ విధ్వంస రాజకీయం కొనసాగుతోంది. తాజాగా విశాఖ జిల్లా అక్కైపాలెంలో దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. నిన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని కూటమి నేతలు నిరసన చేపట్టారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇదంతా కూటమి నేతల దుశ్చర్యగా భావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి కూడా విధ్వంసాలు పెరిగిపోతున్నాయి. విశాఖ అక్కైపాలెం హైవే పక్కన ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిన్నంతా కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసివేయాలని చెప్పి ధర్నా చేసిన కూటమి నేతలు తెల్లవారేసరికి ఇక్కడ విగ్రహాన్ని లేకుండా ధ్వంసం చేశారు. కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు మీద మాట్లాడేందుకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు. సార్ చెప్పండి సార్, రోజు రోజుకి పెరిగిపోతున్న కూటమి నేతల అరాచకాలు ఏ విధంగా చూస్తారు? పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేసిన వైఎస్ లాంటి నేతల విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి మీరు ఏ విధంగా భావిస్తారు? ఈరోజు మరి దుర్మార్గమైన చర్య చేశారు కూటమి నేతలు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ కార్యకర్తలందరినీ రౌడీయిజం చేయమని వదిలినట్టున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి విశాఖపట్నంలో ఏ రోజు కూడా ఇలాంటి చరిత్రలు లేవు. ఈ కొత్త చరిత్ర అనేది విశాఖపట్నంలోని మరి తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కలిపి మరి స్టార్ట్ చేస్తున్నారు. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆయన పగవాడికి కూడా పెట్టిన వ్యక్తి. అవతల వాడు ఎంత పగవాడైనా పిలిచి వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయించడానికి మరి పూనుకున్నారంటే కూటమి నేతలు ఎంత దుండగలిచారు. ఇలాంటి చర్యలు మరి చేయడం అనేది ఖచ్చితమైనది కాదు. మరి ఇలాంటి చర్యలు చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళందరూ కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే మళ్ళీ మా రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ దాడులు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తిరిగి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించవలసిందిగా కోరుతాం. ఎందుకంటే ఇదే దాడులు మీరు చేయాలి అనుకుంటే మమ్మల్ని రిప్లికేషన్ విధంగా మేము కూడా చేయడం స్టార్ట్ చేస్తే విశాఖపట్నంలో అరాచకాలు తప్ప ఇంకేం జరగదు. కాబట్టి దయచేసి చేసే నేతలు దయచేసి దాని మీద పూర్తిగా కాన్సెప్ట్ పెట్టి ఇలాంటి దౌర్జన్యాలు పాల్పడడం చూడాల్సిందిగా మరోసారి మీ ద్వారా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దుష్పచర్య చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా ఎవరైతే ఈ విగ్రహాన్ని తొలగించారో, ఎరగొట్టారో మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. త్వరలో మా పెద్దలు, పార్టీ పెద్దలతో మాట్లాడి దీని మీద మరి అవసరమైతే నిరాదీక్ష కూడా కూర్చుంటామని హెచ్చరిస్తాం. మహోన్నత వ్యక్తి అలాంటి ఆయన విగ్రహాన్ని పాడు చేయటం అన్నది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే దాన్ని ఇచ్చేసారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఆ విధంగానే గవర్నమెంట్ తరఫున ఇక్కడే విగ్రహాన్ని నెలకొల్పవలసిందిగా మాకు డిమాండ్. 75 సంవత్సరం అయింది. రకరకాల విగ్రహాలు పెడతా ఉంటారా? ఏ విగ్రహాలని ఎవరు కూడా అలాంటి చేయరు. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి ఇప్పుడు అలాంటి మొదలు పెట్టాడు. కాబట్టి విశాఖపట్నం ప్రశాంతంగా నగరంలో అలాంటి కుటుంబం వచ్చేసి మనకి అందరికీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, విగ్రహం ధ్వంసం చేసిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులు కూడా డిమాండ్ చేస్తున్నామని, పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ మేము నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధమని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.